ప్రైజ్ ద లార్డ్. చిక్కులు బిట్టు 7 పాపములు 7వ భాగం. పక్షపాతం అనేది చాలా మంది పాపముగా గుర్తించని ఒక ఘోరమైన పాపము. పక్షపాతం అంటే మనకు నచ్చిన వారికి విలువనివ్వడం, మనకు సహాయపడే వారికి గౌరవాన్ని ఇవ్వడం, మన స్థాయికి తగ్గట్ట ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం. అలా లేకపోతే వారికి విలువనివ్వకపోవడం, గౌరవాన్ని ఇవ్వకపోవడం, ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే పక్షపాతం. ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా పక్షపాతమే మనకి కనబడుతుంది. ధనాన్ని బట్టి పక్షపాతాన్ని చూపేవారు కొందరుంటారు. ధనవంతుడైతే ఏ తప్పు చేసినా శిక్ష ఉండదు, కానీ ధనము లేకపోతే చిన్న తప్పు చేసినా వెంటనే శిక్ష అమలు చేసే పరిస్థితులు సమాజంలో మనకి కనబడుతూ ఉన్నాయి. హోదాను బట్టి పక్షపాతము చూపేవారు కొందరుంటారు. సిఫారసు ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వబడుతుంది, కానీ అర్హత ఉన్నవాడు నిరీక్షణతో ఎదురు చూచే పరిస్థితులు ఉద్యోగ రంగంలో మనకి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కులము, వర్గము, నేపథ్యము బట్టి కూడా పక్షపాతాన్ని చూపేవారు కొందరుంటారు. మనవాడైతే మన్నింపు, వేరే వాడైతే తీర్పు. మన వర్గం వాడైతే తప్పు చేసిన ఉప్పే, వేరే వర్గం వాడైతే ఉప్పు చేసిన తప్పే. కానీ బైబిల్ చెప్తుంది, మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాస విషయంలో మోమాటము గలవారై, అంటే పక్షపాతము గలవారై ఉండకుడి అని. అంటే క్రైస్తవునిలో పక్షపాతం అనేది ఉండకూడదు. కానీ ఈ దినాల్లో ఎక్కువగా సమాజంలోనే కాదు, దేవాలయంలో కూడా, అంటే దేవుని సన్నిధిలో కూడా పక్షపాతం అనేది మనకి కనబడుతూ ఉంది. డబ్బున్నవాడు వస్తే ముందు వరుసలో కూర్చోబెడతారు, డబ్బు లేనివాడు వస్తే వెనక్కి నెట్టేస్తారు. బాగా ఆకర్షణీయంగా, అందంగా కనబడే వారిని మాత్రమే లోపలికి పిలుస్తారు, బయటకి బలహీనంగా కనబడే వారిని కనీసం పట్టించుకోరు. కానీ దేవునిలో పక్షపాతము లేదని బైబిల్ చెప్తుంది. గనుకనే దేవుడు అందరికీ పాప క్షమాపణను దయచేశారు. దేవుడు ముఖ చిత్రాన్ని చూడడు, ఆస్తిని చూడడు, వంశాన్ని చూడడు, కానీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. కానీ మనిషి దినాన్ని ఏమి చేస్తూ ఉన్నాడంటే బయటకు కనబడే దాన్ని బట్టి తీర్పు ఇస్తూ ఉన్నాడు. ఇదే పక్షపాతము. బైబిల్లో మనము చూసుకుంటే గనుక యాకోబు తన కుమారులందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. గనుకనే విచిత్రపు అంగీని కుట్టించి యోసేపుకి ఇచ్చాడు. అయితే ఈ పక్షపాతం యొక్క ఫలితం ఏమైందంటే యోసేపు సహోదరులందరిలో యోసేపు మీద అసూయ పుట్టింది, ద్వేషము పెరిగింది. యోసేపును హత్య చేయాలనే ఆలోచన వారికి కలిగింది. చివరికి యోసేపును బానిసగా వారు అమ్మివేశారు. యాకోబు ఊహించలేదు తనలోని పక్షపాతము తన కుటుంబాన్ని ఎంతగా చీల్చేస్తుందని. ఒక తండ్రి చూపిన పక్షపాతము ఒక కుటుంబాన్ని సంవత్సరాల పాటు బాధల్లోనికి నెట్టేసింది. అంటే పక్షపాతము ఒక వ్యక్తినే కాదు, అనేక మంది హృదయాలను గాయపరుస్తుంది. మరి ఇటువంటి పక్షపాత జీవితం నుండి మనం ఎలా బయటపడగలమంటే దేవుని దృష్టితో మనుషులను మనం చూడాలి. అంతేకాకుండా మన హృదయాన్ని ప్రార్థనతో పరిశీలించుకోవాలి, ప్రేమతో వ్యవహరించాలి. ఎందుకంటే ప్రేమ పక్షపాతాన్ని తొలగిస్తుంది. చివరిగా సిలువ దగ్గర అందరూ సమానమే అనే సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. అప్పుడే పక్షపాతాన్ని మనం జయించగలం. ఆమేన్.